బ్రేవ్ భారత్, హెల్తీ భారత్, వెల్తీ భారత్, హ్యాపీ భారత్. ఫ్రెండ్స్, ఈరోజు మనం 21st సెంచరీ బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ గురించి డిస్కస్ చేయబోతున్నాం. దట్ మీన్స్ లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ అని కూడా పిలవచ్చు. పక్కాగా నేరుగా బుల్లెట్ పాయింట్ లాగా మీతో మాట్లాడాలి అనుకుంటే కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. వితౌట్ ఇన్వెస్ట్మెంట్, ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా, ఎవరి దగ్గర ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయించకుండా మీరు యాజ్ ఏ కన్జ్యూమర్గా సక్సెస్ అవ్వడం ఎలా, కన్జ్యూమర్ నుంచి ఎంపవర్మెంట్ పొందుతూ సక్సెస్ అవ్వడం ఎలా అనే టాపిక్ని ఈరోజు మనం ఇన్డెప్త్గా డిస్కస్ చేద్దాం. రైట్, లెట్స్ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. ఇక్కడ చూడండి, చిన్న కొటేషన్ ఈరోజు మీకు ఏదైతే వాట్సాప్లో నేను షేర్ చేశానో ఆ మెసేజ్ ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఎందుకంటే అందరూ చూసిండ్రు కాబట్టి. వినియోగదారుడే వ్యాపారవేత్త లక్ష్యంతో, అంటే మీకు గోల్ ఉంటే చాలు, వినియోగదారుడిగా మీరుండి వ్యాపారవేత్తగా మారాలి అనే లక్ష్యం మీలో ఉంటే మిగతా అంతా మేము సపోర్ట్ చేస్తాం. ₹1,00,000 నెల నెల సంపాదించడానికి ఎలాంటి పెట్టుబడి లేకుండా మీ ఖాళీ సమయాల్లో మీ పరిచయాల్ని సమూహంగా మార్చుకుంటూ ఆదాయం సంపాదించుకునేందుకు ఒక అద్భుత అవకాశానికి మీకు అందరికీ స్వాగతం పలుకుతూ ముందుకెళ్దాం. ఫ్రెండ్స్, ఈ ప్రోగ్రామ్ని పర్ఫెక్ట్గా మనం సిఈఓ అని పిలుస్తాం, కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అని పిలుస్తాం. టోటల్గా ఫోకస్ దేని మీద ఉంటుందంటే వెల్బీయింగ్ మీద ఫోకస్ ఉంటుంది. బై ది బై, మైసెల్ఫ్ వీరనాయుడు గోల్లా యాజ్ ఏ వెల్బీయింగ్ కోచ్. లాస్ట్ 26 ఇయర్స్గా ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో ట్రైనింగ్స్ ఇస్తున్నాను. లక్కీగా ఈరోజు ఈ కొత్త టాపిక్ని మీ ముందుకు తీసుకురావడానికి గర్వపడుతూ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఓవరాల్గా మనకి ఇక్కడ మీకు దొరికేది ఏంటంటే బ్రేవ్, హెల్త్, వెల్త్, హ్యాపీనెస్. ఒకటి, ధైర్యం ఇవ్వడం జరుగుతుంది మీకు. ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు కదా. హెల్త్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, వెల్త్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, హ్యాపీనెస్ ఇన్ఫర్మేషన్ కూడా దొరుకుతుంది. రైట్, ఓవరాల్గా వెల్ బీయింగ్ సబ్జెక్ట్ మీకు దొరుకుతుంది. ఇక్కడ చూడండి, ఈరోజు మనం మిడిల్ క్లాస్ పీపుల్ కానీ, బిలో మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళు కానీ, అప్పర్ మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళు కానీ, ఎక్స్ట్రా ఇన్కమ్, ప్రస్తుతం వస్తున్న ఆదాయానికి అడిషనల్ ఇన్కమ్ వస్తే బాగుంటుంది అన్న ఆలోచన ఉందా లేదా? మీకు కూడా ఉంటే ఎస్ అని టైప్ చేయండి, చాట్ బాక్స్ ఓపెన్లో ఉంది. సెకండ్ పాయింట్, ఇంట్లో నుంచి అదనంగా కొత్త వర్క్ చేసుకుంటూ, వర్క్ ఫ్రమ్ హోమ్. అంటే ఈరోజు ఆఫీసులకు వెళ్ళాలనే లేడీస్కి కానీ కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. అలా కాకుండా ఇంట్లో కూర్చొని బిజినెస్ చేయాలి, లైక్ మీ. ఇప్పుడు అఫ్కోర్స్ నేను ఇక్కడ ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నా, మీరు కూడా ఇంట్లో కూర్చొని వింటున్నారు. అడిషనల్ ఇన్కమ్ ఏమైనా ఇంట్లో నుంచి సంపాదించాలన్న ఆలోచన మీకుందా? ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని టైప్ చేయండి. జాబ్ ఫ్రీ. ఒకవేళ చాలామంది ఈరోజు జాబ్లో చాలా స్ట్రగుల్ అవుతున్నారు, జాబ్ వదిలేసి అంతకు మించి డబుల్ ఇన్కమ్ తీసుకోవడానికి ఏమైనా సోర్సెస్ ఉన్నాయా అని వెతుకుతున్న వాళ్ళకి అలాంటి అవకాశం ఏమైనా మీకు కావాలా? దీనికి కూడా ఎస్ఆర్ నో టైప్ చేయండి. లోన్ ఫ్రీ, అప్పుల నుంచి బయటపడాలనుకుంటున్నారా? ఎస్, అలాంటి వాళ్ళు కూడా ఎస్ అని టైప్ చేయండి. బేసిక్ నీడ్స్, హెల్త్ ఎడ్యుకేషను, వెల్త్ ఎడ్యుకేషను, బ్రేవ్ ఎడ్యుకేషను, ఇంతకుముందు చెప్పాను కదా. భయపడుతున్నారా? మీన్స్ హెల్త్ కోసం కానీ, వెల్త్ కోసం కానీ, హ్యాపీనెస్ కోసం కానీ భయపడుతుంటే ఆ భయం నుంచి బయటికి రావాలన్న ఆలోచన మీకుందా? బేసిక్ నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలన్న, వెల్బీయింగ్ లైఫ్ గడపాలని ఉందా? అలాంటి వాళ్ళకి డ్రీమ్స్ మీన్స్ కారు, ఫారిన్ ట్రిప్, హౌస్ బ్యాలెన్స్, హోమ్, బ్యాంక్ బ్యాలెన్స్, హోము, ఇలాంటివన్నీ పొందాలన్న ఆలోచన మీకుందా? వీటన్నిటి కోసం మీరు ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? సెల్ఫ్ ఐడెంటిటీ, ఓన్ బ్రాండ్ సంపాదించుకోవాలి. మీకంటూ ఒక బ్రాండ్, ఎవరి దగ్గర పనిచేయడం కన్నా మనకంటూ ఒక బ్రాండ్ కావాలన్న ఆలోచన మీలో ఉందా? లగ్జరీ లైఫ్ కావాలని ఎంతమందికి ఉంది? లగ్జరీ లైఫ్ స్టైల్ అంటే మీకు తెలుసు, అంటే మీ ఖాందాన్లో మన లీడర్ విఘ్నేషన్ గారు చెప్తుంటారు, మన ఖాందాన్లో ఎవరు లేనంత గొప్పగా లైఫ్ని లీడ్ చేయాలన్న ఆలోచన ఉందా? అంటే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్, కొలీగ్స్లో కన్నా బెటర్గా మీరు లైఫ్ లీడ్ చేయాలన్న ఆలోచన మీకుందా? మనీ ఫ్రీడమ్, టైం ఫ్రీడమ్ కావాలా? రెస్పెక్ట్ కావాలా? అన్నిటికీ మించి కాంట్రిబ్యూషన్ టు నేషన్, దేశం నాకేమిచ్చింది అనడానికన్నా దేశానికి నేనేమిస్తాను అన్న ఆలోచన ఏమన్నా మీకుందా? స్పిరిచువల్ అవేర్నెస్ కావాలా? పర్పస్ ఆఫ్ లైఫ్, మీరు ఎందుకు పుట్టారు అని తెలుసుకోవాలన్న ఆలోచన మీకుందా? వీటన్నిటికీ మీరు ఎస్ ఆర్ నో టైప్ చేయండి, సైలెంట్గా ఉండకండి. ఎప్పుడైతే మీరు టైప్ చేస్తారో మీ సబ్కాన్షియస్ మైండ్ సపోర్ట్ చేస్తుంది, తద్వారా యద్భావం తద్భవతి. మీరు ఏమనుకుంటారో అది జరుగుతుంది 100%.
సైలెంట్గా ఉంటే అది కూడా జరుగుతుంది. అందుకే సైలెంట్గా ఉండకండి, ఆన్సర్ చేయండి. ఓవరాల్గా 12 పాయింట్స్ మీతో డిస్కస్ చేశాను. ఇవన్నీ మీకు కావాలనుకుంటే ఎస్ అని టైప్ చేయండి, వద్దనుకుంటే నో అని టైప్ చేయండి. ఎస్, మీ ఆన్సర్ ఎస్ కాబట్టి ముందుకు వెళ్ళిపోదాం. సో ఇదే విషయాన్ని ఇక్కడ తెలుగులో కూడా చెప్పడం జరుగుతోంది. సో కాబట్టి మీకు అందరికీ అర్థమైంది. ఎస్ ఆర్ నో టైప్ చేయండి ఫాస్ట్గా. ఫ్రెండ్స్, మళ్ళీ మీకు ఈరోజు మన టాపిక్లో ఏమేమి ఎక్కువగా మాట్లాడబోతున్నాం హెల్త్ గురించి అంటే, మెయిన్గా ఈరోజు మనకున్న బిగ్ ఛాలెంజ్, హెల్త్లో మళ్ళీ 3 రకాలు ఉన్నాయి. హ్యూమన్ హెల్త్, మనుషులకి హెల్త్ కావాలి, మానవులు ఆరోగ్యంగా జీవించాలా అనే ఆలోచన ఉంది. దీనికి సంబంధించి ఆయుర్వేదిక్ సప్లిమెంట్స్ కావాలి. దట్ మీన్స్ ఫుడ్ తీసుకోవడంలో మీరు పాస్ అవుతున్నారా, ఫెయిల్ అవుతున్నారా అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే, మళ్ళీ ఆ క్వశ్చన్ చాలా క్లియర్గా అడుగుతున్నాను చూడండి. ఉదయం బ్రేక్ఫాస్ట్ చేస్తాం, మధ్యాహ్నం లంచ్ చేస్తాం, నైట్ డిన్నర్ చేస్తాం, మధ్యలో టీలు, కాఫీలు, స్నాక్స్ వగైరా తీసుకుంటాం. అన్నీ తీసుకున్న తర్వాత ఆహారం తీసుకోవడంలో మీరు పాస్ అయినట్లా, ఫెయిల్ అయినట్లా? పాస్ అంటే పి అని టైప్ చేయండి, ఫెయిల్ అయితే ఎఫ్ అని టైప్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. ఉదయం నుంచి రాత్రి వరకు ఎలాంటి ఆహారము మిస్ కాలేదు. బ్రేక్ఫాస్ట్ చేశారు, లంచ్ చేశారు, నైట్ డిన్నర్ చేశారు, మధ్యలో టీలు, కాఫీలు, కూల్ డ్రింక్స్, వగైరా డ్రింక్స్, ఈవినింగ్ డ్రింక్స్, మార్నింగ్ డ్రింక్స్, ఏది మిస్ అవ్వకుండా అన్నీ తీసుకున్నారు. పాస్ అయినట్లా, ఫెయిల్ అయినట్లా? ఆన్సర్ చేయండి, కమ్ ఫాస్ట్. సో డిఫరెంట్ ఆన్సర్స్ వస్తున్నాయండి. కొంతమంది పాస్ అంటున్నారు, కొంతమంది ఫెయిల్ అంటున్నారు. మేబీ కొంచెం క్లారిటీ ఇస్తాను చూడండి. హ్యూమన్ హెల్త్ గురించి మాట్లాడుకుంటే, మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్స్, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్, మినరల్స్, న్యూట్రిషన్స్, అమినో యాసిడ్స్ అని చెప్పి 167 పోషకాలు ఉన్న ఆహారం మనం రోజు తీసుకుంటే హెల్తీగా ఉన్నట్లు లెక్క. అలా కాకుండా పొట్ట నిండేటట్లు తీసుకుంటే, నాలుగుకు రుచికరంగా ఉన్న ఆహారం మాత్రమే తీసుకొని పొట్ట నిండేటట్లు తీసుకుంటే ఫెయిల్ అయినట్లు లెక్క. 167 పోషకాలు ఉన్న ఆహారం ప్రతిరోజు తీసుకుంటే 167 సంవత్సరాలు హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయొచ్చు. ఈరోజు పోషకాలు తగ్గిపోయినాయి, కల్తీ ఆహారం పెరుగుతోంది కాబట్టి మ్యాక్సిమం మెజారిటీ పీపుల్ ఫెయిల్ అవుతున్నారు. ఫెయిల్ అయిన వాళ్ళకి మళ్ళీ ఒక ఎగ్జామ్ పెడతారు కదా, అది సప్లిమెంటరీ అంటారు. ఇక్కడ ఫుడ్లో ఫెయిల్ అయ్యాం కాబట్టి మనకి ఏం కావాలంటే ఫుడ్ సప్లిమెంట్స్ కావాలి. వీటిని కూడా ఆయుర్వేదిక్ బేస్లో మనం తీసుకురావడం జరిగింది. రెండోది, ఆయుర్వేదిక్ బేస్లో తేవాలి, పర్మనెంట్గా రెగ్యులర్గా సప్లై చేయాలి అంటే మనకి సాయిల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. భూమి హెల్తీగా ఉండాలి. భూమి కలుషితం అయిపోయింది ఈరోజు. లాస్ట్ 40 ఇయర్స్గా, 50 ఇయర్స్గా ఈ భూమిని రకరకాలుగా వాడి ఎక్కువ క్రాప్ తీయాలన్న ఉద్దేశంతో భూమి భవిష్యత్తులో పనికి రాకుండా పోతుంది, పంట పెట్టడానికి పనికి రాకుండా వెళ్ళే స్థాయికి ఎదుగుతుంది. సో ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి సాయిల్ హెల్త్కి ఆర్గానిక్ ఫార్మింగ్ కావాలి. ఆ సిస్టమ్ని డెవలప్ చేయడానికి మనం ఒక కంకణం కట్టుకొని ముందుకొచ్చాం. వీటితో పాటు అనిమల్ హెల్త్ కూడా ఇంపార్టెంట్. బ్యాలెన్స్ చేయాలి ప్రకృతిని. మనకు ప్లాంట్సే కాదు, చెట్లతో పాటు అనిమల్స్ కూడా కావాలి. అనిమల్ హెల్త్ కోసం వెటర్నరీ సెగ్మెంట్ ఏమైనా నాలెడ్జ్ ఉందా మన దగ్గర అంటే, అది కూడా మనం ఇవ్వబోతున్నాం. ఓవరాల్గా ఈ 3 సెగ్మెంట్స్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. మెయిన్గా వెల్త్ ఆపర్చునిటీ, బిజినెస్ ప్లాన్, ప్రోడక్ట్ ప్రమోషన్ అండ్ నెట్వర్క్ బిల్డింగ్ ఎట్లా చేయాలి ఏంటి అనే విషయం మాట్లాడుకుంటూ, మీరు హెల్తీగా పాటు వెల్త్తో పాటు హ్యాపీగా జీవించాలంటే ఒక సిస్టమ్ ఉండాలి. ఎవరు హ్యాపీగా ఉంటారు ఈ ప్రపంచంలో అంటే, సిస్టమ్ని ఎవరైతే ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళకి హ్యాపీనెస్ వస్తుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ మీన్స్ మీరెవరో మీకు అర్థమైపోతే ఛాలెంజెస్ నుంచి బయటపడిపోవచ్చు. దానికోసం మనకి ఈఎస్ఈఎస్ఐ అని చెప్పి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది. ఈ సిస్టమ్ని తీసుకొచ్చిన వ్యక్తికి డాక్టరేట్ కూడా దొరకడం జరిగింది. ఫుల్ నాలెడ్జ్ మీకు ఇస్తాను. ఆయన పేరే మిస్టర్ అశోక్ తొడమల్ గారు. స్పిరిచువల్ నాలెడ్జ్ ఇవ్వడం వల్ల భగవద్గీతలో ఏం చెప్పారు, ఖురాన్లో ఏం చెప్పారు, అలాగే బైబిల్లో ఏం చెప్పారు, ఆ సూక్తులను ఉపయోగించి మనం హ్యాపీగా జీవించడం ఎలా అనే టాపిక్ని అందజేసినందుకు ఆయనకి డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. సో గుడ్ ఎన్విరాన్మెంట్, గుడ్ థాట్స్ మనకు అరేంజ్ చేయడం జరుగుతుంది త్రూ ఈఎస్ఈఎస్ఐ. సో కాబట్టి ఫ్రెండ్స్, మీకు వీటన్నిటికీ సపోర్ట్ చేస్తూ మనం ఫైనాన్షియల్గా ముందుకు వెళ్ళడానికి, హెల్త్ పరంగా, వెల్త్ పరంగా మనకు సపోర్ట్ చేయడానికి సన్ఎడ్జ్ కంపెనీ మన ముందుకు వచ్చింది. సన్ఎడ్జ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, వెల్ బీయింగ్ అన్నటువంటి ఈ సంస్థ ఫ్యామిలీకి మీకు అందరికీ స్వాగతం పలుకుతూ మోర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మన సన్ఎడ్జ్ కంపెనీని స్టార్ట్ చేసినటువంటి వ్యక్తులు ఇద్దరు ముఖ్యంగా, మిస్టర్ చాగంజ రాథోడ్ గారు అండ్ సచిన్ సావంత్ గారు. వీళ్ళిద్దరూ కలిసి సన్ఎడ్జ్ కంపెనీని
డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలకి 2016లో పరిచయం చేయడం జరిగింది. అంతకుముందు వీరికి మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్లో అపారమైన అనుభవం ఉండడం వల్ల 2016లో కన్జ్యూమర్కి నేరుగా మనమే ప్రోడక్ట్ అందిస్తే రీజనబుల్ ప్రైస్కి ఇవ్వచ్చు, దట్టు బెటర్ క్వాలిటీ ఇవ్వచ్చు, క్వాంటిటీ కూడా ఇవ్వచ్చు అన్న ఉద్దేశంతో 2016లో బిజినెస్ని స్టార్ట్ చేసి 2020లో గవర్నమెంట్ నామ్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం 100% ఒక సిస్టమ్ని క్రియేట్ చేసి, ఒక ప్లాన్ క్రియేట్ చేసి 3 మెయిన్ ఆఫీసులతోనూ 2 వేర్ హౌసులతోనూ 600 కోట్ల టర్నోవర్ ఇప్పటికే కంప్లీట్ చేసి ఆన్లైన్ ఆఫ్లైన్ సర్వీసెస్ ద్వారా త్రూఅవుట్ ఇండియాలో సపోర్ట్ చేయడం జరుగుతుంది. డైలీ మనం యూజ్ చేసే ప్రోడక్ట్స్ అరౌండ్ 300+ ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. ఇది కూడా 9 సెగ్మెంట్స్లో ఉన్నాయి. రైట్, 9 సెగ్మెంట్స్లో ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇందులో 70% ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ మనం తీసుకురావడం జరుగుతుంది. 55 లక్షల మంది పైగా ఈ ప్రోడక్ట్ వాడుతున్నారు ఇప్పటికే. అందులో ఈ ప్రోడక్ట్ వాడి ఎంపవర్మెంట్ పొందిన వాళ్ళు, మిడ్ సెగ్మెంట్ కారుకి ఎలిజిబుల్ అయిన వాళ్ళు 700 మంది, 25 మంది లగ్జరీ కారుకి ఎలిజిబుల్ అయ్యారు. నెలకు 10,000 రూపాయల నుంచి 46 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్న వ్యక్తులు మనకి అందుబాటులో ఉన్నారు. లైవ్ ఎగ్జాంపుల్స్గా మన మధ్యలో ఉన్నారు. ఈరోజు మన మధ్యలో ఈరోజు ఈ మీటింగ్లో కూడా ఉన్నారు. రైట్ ఫ్రెండ్స్, అలా మనం చెప్పుకుంటూ పోతే డ్రీమ్ హౌస్ అచీవర్స్ అంటే డ్రీమ్ ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన ఫండ్ ఎలిజిబుల్ అయిన వాళ్ళు 125+ ఉన్నారు. అలాగే ఫారిన్ ట్రిప్ ఎలిజిబుల్ అయిన వాళ్ళు 550 మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా మన మధ్యలోనే ఉన్నారు. సో మీకు కూడా స్వాగతం పలుకుతూ మీరు కూడా ఇలాంటి అచీవ్మెంట్ చేయడానికి అవకాశం కల్పిస్తాం. ఇది మన మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ 14 ఇయర్స్గా ఉంది. డైరెక్ట్ సెల్లింగ్లోకి 8 ఇయర్స్ బ్యాక్ వచ్చాం. రైట్, దీనికి కావాల్సిన లీగల్ సర్టిఫికేట్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి. ఈ ప్రోడక్ట్స్ని మనం ఎలా సప్లై చేస్తున్నాము అని చెప్పంటే సన్నెజ్ కేర్ అల్ట్రా అని, సన్నెజ్ కేర్ ప్రైమ్ అని, సన్నెజ్ లైఫ్ స్టైల్ కెరీర్ అని సెంటర్స్ అని, ఇలా డిఫరెంట్ సెంటర్స్ ద్వారా పరిచయం చేస్తున్నాం. వీటితో పాటు మనకి వెల్బీయింగ్ సెంటర్ కూడా ఉంది. వెల్బీయింగ్ సెంటర్ అంటే అక్కడే మనకి అన్ని ఒక హాస్పిటల్ దొరుకుతుంది అనమాట. పంచకర్మ సెంటర్ అని చెప్పని పిలుస్తాం, వెల్బీయింగ్ సెంటర్ అంటాం, ఆయుర్వేదిక్ హాస్పిటల్ అని కూడా పిలవచ్చు. ఈ ఇమేజెస్ నేను కొంచెం క్లియర్గా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. పీడిఎఫ్ నుంచి పీపీటీ కన్వర్ట్ చేయడంలో కొంచెం డిస్టర్బెన్స్ అయ్యాయి కాబట్టి మనకు హాస్పిటల్లో అక్కడ సర్వీస్ అన్నీ కూడా దొరుకుతుంది. భవిష్యత్తులో భారతదేశం మొత్తం మీద ఈచ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి ఇలాంటి సెంటర్ తీసుకురావాలనేది మన లక్ష్యం, కంపెనీ యొక్క లక్ష్యం పెట్టుకొని వర్క్ చేస్తుంది. రైట్, అలాగే లీగల్గా బిజినెస్ చేయడానికి గవర్నమెంట్ తరపున మనకు దొరికిన డాక్యుమెంట్స్, సర్టిఫికేట్స్, రైట్, ఇవన్నీ కూడా మీకు వెబ్సైట్లో దొరుకుతాయి, డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మనకి రీసెంట్లీ ఫిక్కీతో అసోసియేట్ అయ్యి ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫ్ అండ్ ఇండస్ట్రీ అన్నటువంటి ఈ సంస్థలో భారతదేశంలో ద బిగ్గెస్ట్ కంపెనీసే ఉంటాయి. ఆ కంపెనీస్లో మనం కూడా ఒకరు మెంబర్షిప్ అవ్వడం జరిగింది, సన్నెజ్ కంపెనీ. రైట్, దీంతో పాటు లీగల్గా మనం ఆర్గానిక్ బేస్లో సర్టిఫికేట్ ప్రోడక్ట్స్ తీసుకొస్తున్నాం కదా, దీనికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా. ఓవరాల్గా 300+ ప్రోడక్ట్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇందులో డిఫరెంట్ బ్రాండ్స్, ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా డిఫరెంట్ బ్రాండ్స్, 9 బ్రాండ్స్ అవైలబుల్ ఉన్నాయి. ఆయుర్-ఎడ్జ్, ఎథికల్ ఎడ్జ్, రియల్ ఎడ్జ్, ఫుడ్ ఎడ్జ్, ఎక్స్-ఎడ్జ్ అండ్ ఓగ్-ఎడ్జ్, సాహిదా బ్యూటీ థెరపీ, బ్యూటీ ఎడ్జ్, వెట్ ఎడ్జ్, ఆర్గానిక్ ఎడ్జ్ అని చెప్పి డిఫరెంట్ కేటగిరీస్ వైజ్లో మన ప్రోడక్ట్ అవైలబుల్ ఉంది. ముఖ్యంగా మనం హెల్త్ కేర్లో సప్లిమెంట్స్ గురించి మాట్లాడుకుంటే బిగినింగ్లో మీకు ఒక పాయింట్ చెప్పాను కదా, ఫుడ్లో ఫెయిల్ అయిన వాళ్ళకి ఫుడ్ సప్లిమెంట్స్ కావాలని. దీనికి సంబంధించి మన ఎంటైర్ ఫ్యామిలీ హెల్తీగా జీవించడం కోసం మనం ఒక ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. మెయిన్ ఈ ప్రోడక్ట్ని బ్రాండ్ అంబాసిడర్ ప్రోడక్ట్ అని కూడా పిలుస్తాం. దీన్ని లోకల్ నేమ్ అయితే అకాయ్ సోనా, బట్ గూగుల్ నేమ్ అయితే అసాయి సోనా అని పిలుస్తాం. వరాక్ వాల్యూస్తో ఈ ప్రోడక్ట్ రావడం జరిగింది. ఇందులో 15 బెర్రీస్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి ఈ ప్రోడక్ట్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో చాలా ఉపయోగాలు ఉంటాయి. రోజుకు 5 రకాల ఫ్రూట్స్ ఎవరైతే తింటున్నారో, 5 రకాల బెర్రీస్ ఎవరైతే తీసుకుంటున్నారో వారు చాలా హ్యాపీగా, ఎనర్జెటిక్గా, యాక్టివ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. దట్ మీన్స్ మన గట్ హెల్త్ బాగుంటుంది, డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది. సో అలాంటి వాళ్ళకి ఎవరైతే ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అలాంటి వాళ్ళు ఈ ప్రోడక్ట్ వాడచ్చు. ఈ ఛాలెంజెస్ రాకుండా ఉండడానికి వాడచ్చు. ఇది రెగ్యులర్గా మనం 25 ml మార్నింగ్ ఎంటీ స్టమక్తో నార్మల్ వాటర్లో 100 ml వాటర్లతో మిక్స్ చేసి తీసుకున్నట్లయితే
మెయిన్గా మనకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. విటమిన్ సి అబ్జార్ప్షన్ కెపాసిటీ పెరుగుతుంది. విటమిన్ సి నేరుగా మన బాడీలోకి రావడం వల్ల చాలా రకాల జబ్బుల నుంచి తట్టుకునే కెపాసిటీ, రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది. దీంతో పాటు ఆకలిని పెంచుతుంది. ఆకలిని పెంచడము అంటే డైజెషన్ సిస్టమ్ బాగా ఉంటుంది. అలాగే మనకు మోషన్ సిస్టమ్ కూడా కరెక్షన్ అయిపోతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పర్ఫెక్ట్గా పెరుగుతుంది. ఇలా చెప్పుకుంటే పోతే వందల రకాల బెనిఫిట్స్ ఈ ప్రోడక్ట్ వల్ల దొరుకుతాయి. కాబట్టి ఎలాంటి డిసీజ్ లేని వాళ్ళు కూడా ప్రివెన్షన్గా, ట్రీట్మెంట్ కోసం కాదు, ప్రివెన్షన్గా ఈ ప్రోడక్ట్ని హ్యాపీగా వాడుకోవచ్చు. 12 ఇయర్స్ అండ్ అబోవ్ వాళ్ళందరూ కూడా 7 ఇయర్స్ నుంచి వాడచ్చు. బట్ 12 ఇయర్స్ కంపెనీ నుంచి రికమెండబుల్, రైట్? ఓకే. అలాగే ఇంకొక ప్రోడక్ట్ మనకుంది, అకాయ్ ప్లస్. ఇంతకుముందు చెప్పుకున్న ప్రోడక్ట్ కన్నా డబల్, మీన్స్ అంతకు మించి. అంటే ఆ 15 బెర్రీస్ అలానే ఉంటాయి. అడిషనల్గా ఇంకొక 15 ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ కూడా ఇందులో యాడ్ చేయడం జరుగుతుంది. తద్వారా ఇది అకాయ్ ప్లస్ అయింది. ఇందులో 483కి వరకు వాల్యూస్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఒక్కసారి కన్నా ఈ ప్రోడక్ట్ మీరు వాడారంటే సో మీకు పర్సనల్గా తెలుస్తుంది. డెమో కూడా మీరు చూడొచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా అలవాటు చేయొచ్చు. ఇంతకుముందు చెప్పిన ప్రోడక్ట్ ఏ ఛాలెంజ్ లేని వాళ్ళు వాడచ్చు. ఒకవేళ ఏదైనా ఛాలెంజ్ ఉన్న వాళ్ళు ఈ ప్రోడక్ట్ వాడారంటే మీరు తొందరగా రికవర్ అవ్వడానికి ప్రోడక్ట్ సపోర్ట్ చేస్తుంది, రైట్? అలాగే మనకి నెక్స్ట్ ప్రోడక్ట్ అలోవెరా ఉంది. అలోవెరా కూడా ఈజీ అబ్జార్ప్షన్ కోసం మనకు జ్యూస్ రూపంలో తీసుకురావడం జరిగింది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అల్సర్స్, స్కిన్ ప్రాబ్లమ్, హెయిర్ ఫాలింగ్, మల్టిపుల్ డిసీజెస్ అనమాట. అలాగే మంత్లీ సైకిల్ ఇష్యూస్, పెరాలసిస్ ఇలాంటి డిసీజెస్ రాకుండా కాపాడుతుంది అలోవెరా. మీకు తెలుసు, స్కిన్కి రిలేటెడ్ ఛాలెంజెస్ని ఇది చాలా బాగా సాల్వ్ చేయగలదు. నెక్స్ట్ ప్రోడక్ట్ మనం మాట్లాడుకుంటే అలోవెరా పక్కన ఉన్నది డిటాక్స్ ఎడ్జ్ అంటాం. కరెక్ట్గా మన భాషలో చెప్పుకోవాలంటే త్రిపుల్ ఆ. వాత, పిత, కఫ 3 రకాల జబ్బులకి ఇది సూపర్గా పనిచేస్తుంది. దీంట్లో కూడా అలోవెరా కాంబినేషన్లో తీసుకురావడం జరిగింది మళ్ళీ. సో తద్వారా ఎవరైతే కాన్స్టిపేషన్తో బాధపడుతున్నారో, ఎవరైతే మార్నింగ్ 3 మినిట్స్ లోపల మోషన్ పర్ఫెక్ట్గా అవ్వట్లేదో అలాంటి వాళ్ళందరూ కూడా త్రిపుల వాడుకోవచ్చు హ్యాపీగా, రైట్? 7 ఇయర్స్ అండ్ అబోవ్, రైట్? ఇది మీరు డైరెక్ట్గా తీసుకోవచ్చు, లేదా వేడి నీళ్ళలో కానీ, లేదా పాలలో కానీ, నార్మల్ పాలలో, వేడిగా లేని పాలల్లో కానీ కలిపి తీసుకోవచ్చు. నైట్ టైం మాత్రమే తీసుకోవాలి. అండ్ అలోవెరా మాత్రం మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో మీరు తీసుకోవచ్చు. ఒకవేళ అకాయ్ ఇది 2 తీసుకోవాలంటే హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి తీసుకోండి, రైట్? నెక్స్ట్ వేదామృత. వేదామృత డైజెషన్ ఛాలెంజ్ ఉన్న వాళ్ళకి నైట్ టైము గోరువెచ్చని వాటర్లో, వామ్ వాటర్లో ఇది తీసుకోవాల్సి ఉంటుంది. సో తద్వారా 4 డ్రాప్స్ 100 ml వాటర్లో మిక్స్ చేసి తీసుకున్నట్లయితే డైజెషన్ సిస్టమ్ని పర్ఫెక్ట్ చేయడానికి వేదామృతం ఉపయోగపడుతుంది. తులసి డ్రాప్స్. మనకి తులసి డ్రాప్స్ అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. మన భారతదేశంలో అందరికీ మీకు అవగాహన ఉంది, అయినా నేను చెప్పాలి. ఎందుకోసం అంటే మార్నింగ్ కానీ, లేదా మీరు వాటర్ బయటకు వెళ్ళి తీసుకునేటప్పుడు, ఈరోజు వాటర్ తీసుకునేటప్పుడు బిగ్ ఛాలెంజెస్ వస్తున్నాయి. ఇప్పుడు సీజన్ మారింది. ఈ సీజన్ మారినప్పుడు కాఫ్ వస్తుంది, కోల్డ్ వస్తుంది, ఫీవర్ వస్తుంది. ఇలాంటి ఛాలెంజెస్ రాకుండా ఉండాలి అంటే కదా మనం రెగ్యులర్గా తీసుకునే వాటర్లో ఒక గ్లాస్కి 1 లేదా 2 డ్రాప్స్, 1 డ్రాప్ చాలా యాక్చువల్గా, 1 డ్రాప్ వాటర్లో మిక్స్ చేసుకొని మనం తాగినట్లయితే సో మీకు ఇమ్యూనిటీ సిస్టమ్ని డెవలప్ చేస్తుంది. వాటర్ల వల్ల వచ్చే ఛాలెంజెస్ రాకుండా కాపాడుతుంది. నెక్స్ట్ అలాగే కాఫ్ సిరప్ కూడా మన దగ్గర, కాఫ్ సిరప్ కూడా 3 రకాలు ఉన్నాయి. 3 రకాల కాఫ్ సిరప్లో మీరు ఏది కావాలంటే అది, డ్రై కాఫా, వెట్ కాఫా అని చూసుకొని ప్లాన్ చేసుకోవచ్చు, రైట్? నెక్స్ట్ అసి పంచ్. జీలకర్ర మెయిన్ ఇంగ్రీడియంట్గా అసి పంచ్. అంటే ఇది కూడా జీర్ణకు సంబంధించింది, అల్సర్కి సంబంధించిన సమస్యలు రాకుండా కాపాడుతుంది. అలాంటి ఛాలెంజ్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా వాడుకోవచ్చు. నారీప్రియ. మహిళల హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఎక్కువగా హెల్త్ ఛాలెంజెస్ వస్తూ ఉండేది. కంపేర్ టు జెంట్స్తో పోలిస్తే మహిళలకి ఎక్కువగా వస్తాయి. కాబట్టి వాళ్ళకి వచ్చే ఛాలెంజెస్ నుంచి బయటికి తీసుకురావడానికి మన దగ్గర నారీప్రియ అనే ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ ఉంది. సో మంత్లీ డేట్ ఉన్న ప్రతి మహిళ ఈ ప్రోడక్ట్ వాడుకోవచ్చు, రైట్? అలాగే పక్కనే శతావరి ఉంది చూడండి. శతావరి జెంట్స్, లేడీస్ ఇద్దరు వాడచ్చు. 100 రకాల జబ్బులు రాకుండా కాపాడుతుంది. ఇందులో కూడా మనము చాలా ఇవ్వడం ఎలా అంటే టాబ్లెట్ ఫామ్లో కాకుండా, జ్యూస్ ఫామ్లో కాకుండా జస్ట్ పౌడర్ ఫామ్లో ఇచ్చి దీంట్లో కూడా మనకి ఆర్గానిక్ జాగరీ మిక్స్ చేయడం జరిగింది, బెల్లం. అంటే 100 రకాల జబ్బులు రాకుండా ఉండాలి అన్న ఆలోచన ఉన్న వాళ్ళు జస్ట్ టీ, కాఫీ లాగా దీన్ని తీసుకోవచ్చు, రైట్? నెక్స్ట్ పెడియాసత్వ. ఎదుగుతున్న పిల్లలకి 2 ఇయర్స్ అండ్ అబోవ్ ఏజ్ ఉన్న పిల్లలందరూ కూడా పెడియాసత్వ వాడడం వల్ల బ్రెయిన్ పవర్ పెరుగుతుంది, మజిల్ పవర్ పెరుగుతుంది. ఏజ్కి తగ్గట్టు హైటు, వెయిట్ వస్తారు. ఏజ్కి తగ్గట్టు నాలెడ్జ్ కూడా వస్తుంది.
రైట్. టూ మచ్ అయిపోకుండా, అలాగే లేట్ కాకుండా, బుద్ధిమాంద్యం రాకుండా కూడా కాపాడుతుంది. అలాగే మరీ టూ మచ్ మెంటల్ అయిపోకుండా కూడా కాపాడుతుంది. ఎక్కువ తెలివి అయిపోయినా కూడా ప్రాబ్లమే. రైట్. అర్థమైంది కదా. సో కాబట్టి వీటన్నిటిని బ్యాలెన్స్ చేయడానికి పెడియా సత్వ మీ ఇంట్లో 2 ఇయర్స్ అండ్ అబోవ్ పిల్లలు ఉంటే ఖచ్చితంగా ఇవ్వండి. తద్వారా మోర్ బెనిఫిట్స్ మీరు పొందొచ్చు. రైట్. ఆ పిల్లలు పొందొచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ కింద చూస్తున్నారు కదా, ఈ ప్రోడక్ట్ వచ్చేసి పెయిన్ రిలీఫ్ ఆయిల్ అనమాట. కొత్త సిస్టమ్ ఆయుర్వేదిక్లో మన కంపెనీ తీసుకొచ్చింది పెయిన్ రిలీఫ్ ఆయిల్. అంటే మనకు జాయింట్స్ వద్ద వచ్చేటువంటి పెయిన్ని అక్కడ ఆయిల్ ఉంటుంది. ఆయిల్తో పాటు వనమూలికలతో తయారు చేసినటువంటి ఒక ఉంట లాంటి పదార్థం, ఇక్కడ మీరు పిక్చర్లో చూస్తున్నారు కదా, ఈ పదార్థం కూడా కలిపి ఇవ్వడం జరుగుతుంది. ఆయిల్ని కొద్దిగా వేడి చేసి కాపడం పెట్టితే కన్నా చాలా మంచి రిలీఫ్ దొరుకుతుంది. హ్యాపీగా నిద్ర కూడా వస్తుంది. కాబట్టి పెయిన్ ఉన్నవాళ్ళు, ముఖ్యంగా మీ ఇంట్లో పెద్దవారు ఉంటే వారికి ఖచ్చితంగా ఇది మీ దగ్గర స్టాక్ పెట్టుకోండి. పెయిన్ వచ్చినప్పుడు రిలీఫ్ కోసం వాడుకోవచ్చు. నెక్స్ట్ పెయిన్ బాంబ్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. పెయిన్ బాంబ్తో పాటు ఇంకొక ఇంపార్టెంట్ ప్రోడక్ట్, నా ఫేవరెట్ ప్రోడక్ట్ అది. సో ఇక్కడ నాసియా ఆయిల్ యాడ్ చేయాలి. నాసియా ఆయిల్ అది ఇక్కడ మిస్ అయింది పిక్చర్లో, కాబట్టి నాసియా ఆయిల్ కూడా ఒక అద్భుతమైన ప్రోడక్ట్, మనకి ఈఎన్టీ ఛాలెంజెస్ రాకుండా కాపాడుతుంది. నెక్స్ట్ గోమూత్ర. మన సీఎం ఎవరైతే ఉన్నారో ఉత్తరప్రదేశ్, ఆయన రోజు అర్లీ మార్నింగ్ తీసుకునేటువంటి ఒక డ్రింక్ అనమాట. చూడండి ఎంత అద్భుతంగా. అలాంటిది మనకు న్యాచురల్గా దొరుకుతుంది. సో ఫిల్టర్ చేసి సప్లై ఇస్తున్నారు. మీరు కూడా బ్లడ్ని ప్యూరిఫై చేసుకోవాలి, రక్తాన్ని శుద్ధి చేసుకోవాలి అనుకునే వాళ్ళు, కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకూడదనే వాళ్ళు హ్యాపీగా వాడుకోవచ్చు. రైట్. నెక్స్ట్ ప్రోటీన్ పౌడర్. ప్రోటీన్ పౌడర్లో కూడా మనకి ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ మ్యాంగో ఫ్లేవర్ ఉంది, అండ్ చాక్లెట్ ఫ్లేవర్ ఉంది. వేవ్ ప్రోటీన్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. దాదాపు మనకు దగ్గర 5 రకాల ప్రోటీన్స్ అవైలబుల్ ఉన్నాయి. బరువు తగ్గడానికి, బరువు మెయింటైన్ చేయడానికి, బరువు పెరగడానికి, సిచ్యువేషన్ బట్టి ఏ సందర్భంలో ఏది వాడాలి అనే దాన్ని బేస్ చేసుకొని మనం వాడుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తే కనుక పెయిన్ రిలీఫ్ ఇంతకుముందు చెప్పాను కదా, పెయిన్ రిలీఫ్కి ఒక రోల్ దొరుకుతుంది మన దగ్గర. ఆ రోల్ కూడా హ్యాపీగా వాడుకోవచ్చు. గ్రీన్ టీ అవైలబుల్ ఉంది. సూపర్ అల్టిమేట్ గ్రీన్ టీ అనమాట. యాక్చువల్గా ఈ మీటింగ్ స్టార్ట్ చేసే ముందు నేను గ్రీన్ టీతోనే స్టార్ట్ చేస్తాను. నా దగ్గర ఇప్పుడు స్టాక్ కూడా పెట్టుకొని ఉన్నాను. రైట్. గ్రీన్ టీ అయితే కన్నా చాలా, ఈరోజు మనం బయట వెళ్ళినప్పుడు టీలు కాఫీలు ఛాలెంజ్ లేకుండా గ్రీన్ టీ అయితే హ్యాపీగా తీసుకోవచ్చు. మీరు క్యారీ చేసుకొని జస్ట్ హాట్ వాటర్ ఉంటే అందులో మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు. కాబట్టి అందరికీ ఉపయోగపడుతుంది, హ్యాపీగా వాడుకోవచ్చు. నెక్స్ట్ మన దగ్గర స్పిరులినా అంటాము, లేదా స్పైరులినా అని కూడా పిలుస్తాము. సముద్రంలో నాచు నుంచి తయారు చేస్తారు. మనకు పవర్ఫుల్ ప్రోటీన్. కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ వాడుకోవచ్చు. పవర్ఫుల్ ప్రోటీన్ దొరుకుతుంది. 12 ఇయర్స్ అండ్ అబోవ్ ఉన్న వాళ్ళు ఈ ప్రోడక్ట్ తీసుకుంటే చాలా బాగా ఉంటుంది. ఎందుకోసం ఇదేం చెప్పంటే మల్టీ విటమిన్స్ ఇందులో దొరుకుతాయి కాబట్టి. తర్వాత మొరింగో ప్లస్. మొరింగో ప్లస్ అంటే మునగ, మీకు అందరికీ తెలుసు. ఇది కూడా కిడ్నీ ప్రాబ్లం రాకుండా కాపాడుతుంది, ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది, డైజెషన్ సిస్టమ్ చాలా బాగా ఉంటుంది, కాల్షియం దొరుకుతుంది, ఐరన్ దొరుకుతుంది, అన్ని పుష్కలంగా దొరికే ప్రోడక్ట్ కాబట్టి మొరింగాని కూడా హ్యాపీగా పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ కూడా అవసరమైనప్పుడు తీసుకోవచ్చు. నెక్స్ట్ మనకి సీ బత్తర్. మంచి న్యూట్రిషన్ మనకు అబ్జర్ప్షన్ కావాలన్నా, ఇమ్యూనిటీ పవర్ పెరగాలన్నా, కోవిడ్ టైంలో వాడిన ప్రోడక్ట్స్లో మనకు నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో కూడా ఈ ప్రోడక్ట్ గురించి చెప్పడం జరిగింది. కోవిడ్ టైంలో సీ బక్తన్ అంత పవర్ఫుల్ అనమాట. రైట్. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే న్యూట్రిషన్కి సంబంధించి మల్టీ విటమిన్స్, మినరల్స్కి సంబంధించి ప్రోడక్ట్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. నెక్స్ట్ గ్లూకోజమైన్. జాయింట్స్లో గుజ్జు తగ్గిన వాళ్ళకి, ఇక్కడ పిక్చర్లో మీరు చూస్తున్నారు కదా, ఈ జాయింట్స్లో గుజ్జు ఎవరికైతే తగ్గుతుందో అలాంటి వాళ్ళకి, షుగర్ పేషెంట్ కాని వాళ్ళందరూ కూడా ఈ ప్రోడక్ట్ని వాడుకోవచ్చు. అలాగే నెక్స్ట్ విటమిన్ D3. D3 అందరికీ అవసరం లేదండి. ఎవరైతే 7 గంటల తర్వాత నిద్రలేస్తారో, ఎవరైతే 6-7 గంటల మధ్యలో సూర్యకిరణాలను డైరెక్ట్గా బాడీ మీద పడేటట్లు అవకాశం లేదో అలాంటి వాళ్ళు వాడితే సరిపోతుంది. అంటే అర్థమైంది కదా మీకు. D3 ఫ్రీగా దొరుకుతుంది సూర్యకిరణాల మధ్యలో ఉంటే. అలాంటి అవకాశాన్ని ఉపయోగించుకోలేని వాళ్ళు టాబ్లెట్ ఫామ్లో తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఈరోజు D3తో బాధపడుతున్న వాళ్ళు మన భారతదేశంలో 80%, ప్రతి 10 మందిలో 8 మంది D3 ప్రాబ్లంతో బాధపడుతున్నారు. రైట్. సో అలాగే మనం ముందుకెళ్ళినట్లయితే నెక్స్ట్ ప్రోడక్ట్ Omega 369. ఇది అందరికీ అవసరం లేదు, ఓన్లీ హార్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే వాడుకోవాలి.
అంటే గుండె జబ్బులు రాకుండా కాపాడుకోవడానికి హెచ్డిఎల్, ఎల్డిఎల్ లెవెల్ని బ్యాలెన్స్ చేయడానికి ఈ ప్రోడక్ట్ ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ ట్రీట్మెంట్ కన్నా బెటర్ అని ఎవరైతే ఫీల్ అవుతారో, హాస్పిటల్కి వెళ్ళి లక్షలు వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవడం కన్నా ఇంట్లో కూర్చొని మనం ప్రివెన్షన్ తీసుకోవడానికి ఒక ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ అవైలబుల్ ఉంది. రైట్. నెక్స్ట్ అలాగే గార్లిక్. గార్లిక్ కూడా మనకు మన పిహెచ్ని బ్యాలెన్స్ చేయడమే కాకుండా ఒమేగా 3, ఒమేగా 6, 9 లాగానే ఇది కూడా పనిచేస్తుంది. మెయిన్గా ఇది కూడా కొలెస్ట్రాల్ని బ్యాలెన్స్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. షుగర్ లెవెల్స్ను కూడా కంట్రోల్ చేస్తుంది. రైట్. అలాగే నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే నానోడర్మా. 600 రకాల జబ్బుల్ని బయటికి పంపించే గుణం కలిగిన, డిటాక్స్ చేసేటువంటి తత్వం కలిగినటువంటి ప్రోడక్ట్. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే అలాగే కుర్కుమా ప్లస్. కురుకుమా ప్లస్ అంటే ప్లస్‌లో మళ్ళీ మిరియాలు కూడా యాడ్ చేయడం జరుగుతుంది. అల్లం యాడ్ చేయడం జరుగుతుంది. ఇది ఎందుకంటే మనకు తెలుసు పూర్వకాలం నుంచి ఎవరైతే పసుపు న్యాచురల్‌గా వాడుతున్నారో వాళ్ళకి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ లేదు. 100% అని చెప్పొచ్చు. న్యాచురల్‌గా. మీన్స్ పసుపు లోపల కొమ్ము ఉంటది కదా! కొమ్ము లోపల సెంటర్‌లో ఉండే పదార్థాన్ని కురుకుమ అని పిలుస్తారు. కురుకుమిన్ అంటారు. న్యాచురల్‌గా ఈరోజు బయట దొరికే పసుపులో ఇది తీసేసి ఇస్తున్నారు. అందుకోసం ఎవరైతే ప్యాకింగ్ చేసిన పసుపును వాడుతున్నారో, ఏదో ఒక బ్రాండ్ వాడుతున్నారో, అలాంటి వాళ్ళందరూ కూడా కుర్కుమిన్ సెపరేట్‌గా తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. రైట్. కాబట్టి మీరు ప్రివెన్షన్ కింద కుర్కుమిన్ కన్నా తీసుకున్నట్లయితే చాలా ప్రయోజనాలుంటాయి. క్యాన్సర్ రాకుండా కాపాడుతది. మెయిన్‌గా స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుతది. ఇప్పుడున్న అందం కన్నా నెక్స్ట్ బెటర్‌గా స్కిన్ ఉండాలి. అంటే ఎక్కువగా అందాని కోసమే ఖర్చు పెడతాం కదా! అందుకోసం కూడా కుర్కుమిన్ ఉపయోగపడుతది. నెక్స్ట్ కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ అంటే డైరెక్ట్‌గా కాల్షియం ఈరోజు చాలా తక్కువ ఉన్న వాళ్ళు కూడా వీళ్ళు కూడా చాలా మెజారిటీ పీపుల్ అనమాట. కాల్షియం డైరెక్ట్‌గా తీసుకోలేం కాబట్టి టాబ్లెట్ ఫార్మ్‌లో కన్నా కొలెస్ట్రాల్ రూపంలో తీసుకోవడం. అంటే ముర్రు పాల కన్నా ముందొచ్చే జున్ను పాలు. జున్ను పాల కన్నా ముందొచ్చే ముర్రు పాలు. అందులో నుంచి దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతది కాబట్టి సులభంగా జీర్ణం అవుతది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరైనా తీసుకోవచ్చు. అలాగే నీమ్. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్‌గా పనిచేస్తది. 154 రకాల జబ్బులు రాకుండా కాపాడుతది. సీజన్ మారినప్పుడంతా వేపను వాడతాం. సో, ఇప్పుడు కూడా సీజన్ మారుతుంది కాబట్టి మీరు యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్‌గా వాడుకోవాలనుకున్నప్పుడు నీమ్ వాడండి. ఎవరు వాడకూడదంటే ఇంకా నాకు పిల్లలు కావాలి అన్న ఆలోచన ఉన్న జెంట్స్ తప్ప మిగతా వాళ్ళందరూ వాడుకోవచ్చు. రైట్. అలాగే మనం మాట్లాడుకుంటే గిలాయ్. గిలాయ్ అంటే తిప్పతీగ. తెలుగు వాళ్ళకి బాగా పరిచయం ఉన్నటువంటి ప్రోడక్ట్. మనకు కోవిడ్ టైంలో ఆయుర్వేదిక్ మెడిసిన్ ఎవరైతే తయారు చేశారో లైక్ ఆనందయ్య గాని, మనకు నెల్లూరు నుంచి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ వాడిన ఇంగ్రీడియెంట్ గిలాయ్ తిప్పతీగ. తిప్పతీగ వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా మాకు చిత్తూరు డిస్ట్రిక్ట్‌లో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. తలకోన అని ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో 1000 కిలోమీటర్ల పొడవు ఉంది అన్నమాట ఇది. 1000 కిలోమీటర్ల పొడవు. అంత పవర్‌ఫుల్. ఎక్కడ వేసినా బతికిపోతది. వాటర్ లేకపోయినా బతికిపోతది. అలాంటి తీగ నుంచి తయారు చేసిన ప్రోడక్ట్ ఇది. అంటే అంత పవర్‌ఫుల్ అని తెలియజేస్తున్నా. ఇది కూడా కాఫ్, కోల్డ్ రాకుండా కాపాడుతది. ఇమ్యూనిటీ పవర్‌ని పెంచుతది. ఫీవర్‌ని తొందరగా కంట్రోల్ చేస్తది. జ్వరం రాకుండా కాపాడుతది. వీట్ గ్రాస్. రీసెంట్‌లీ మనకు మన రెడ్డి గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. చాలా అద్భుతమైన ఆపర్చునిటీ అన్నమాట. ఆ వీడియో మీరు ఎవరైనా కలెక్ట్ చేసుకోండి. వీట్ గ్రాస్ వల్ల ఉపయోగాలు ఎన్ని అంటే ఆయన చెప్పిన వీడియో ప్రకారం అయితే చాలా అద్భుతమైన ఆపర్చునిటీ. ఆ రోజు నుంచే నేను కూడా వాడడం స్టార్ట్ చేశాను. సో, కాబట్టి మీరు కూడా హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళే కాకుండా మిగతా వాళ్ళు కూడా ఈ ప్రోడక్ట్‌ని వాడుకోవడం వల్ల మీకు ఇమ్యూనిటీ పవర్ పెరుగుతది. ఇంకా బ్లడ్ పెరుగుతది. చాలా చాలా ప్రయోజనాలు ఉంటాయన్నమాట. రైట్. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే పపాయ లీఫ్ ఎక్స్ట్రాక్ట్. ప్లేట్‌లెట్ కౌంట్స్‌ని పెంచడమే కాకుండా ఇమ్యూనిటీ పవర్‌ని పెంచడానికి పపాయ లీఫ్ ఎక్స్ట్రాక్ట్ కూడా ఉపయోగపడుతది. అలాగే ఓజోస్ ఆయిల్. ఇది కూడా ఆయుర్వేదిక్ రిలేటెడ్ ప్రొడక్ట్. మనకి ఇమ్యూనిటీ పవర్‌ని పెంచడానికే కాకుండా మిగతా కొన్ని రకాల ఛాలెంజెస్ రాకుండా కాపాడుతది. నెక్స్ట్ మంత్లీ సైకిల్ ఇష్యూస్ ఉన్నప్పుడు లేడీస్ వాడడానికి మనకు ప్యాడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మిగతా వాటికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. మార్కెట్‌లో వాడుతున్న వాటికి దీనికి. ఎందుకోసం అంటే ఎక్కువ బ్లడ్‌ని క్యారీ చేయగలుగుతది. మళ్ళీ మళ్ళీ రీప్లేస్ చేయాల్సిన అవసరం లేకుండా 1 డేకి ఉపయోగపడేటువంటి ప్రొడక్ట్. సో, అలాగే సీఎండీ. సీఎండీ మీన్స్ మీకు తెలుసు కాన్సంట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ అన్నమాట. అంటే మనం తీసుకునే వాటర్‌లో మినరల్స్ లేవు కాబట్టి అంటే నేను క్యాన్ గురించి, బాటిల్ గురించి చెప్తున్నా. మినరల్స్ తీసేసిన వాటర్ తాగుతున్నాం కాబట్టి బయట నుంచి మనం మినరల్స్ యాడ్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇది కూడా నేచురల్ మినరల్స్ మనం యాడ్ చేసుకోవడానికి ఆ ప్రొడక్ట్ అవైలబుల్ ఉంది. రైట్. ఇదండి. ఇప్పటి వరకు మనం హెల్త్ కేర్ గురించి, సప్లిమెంట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. మాక్సిమం సప్లిమెంట్స్ గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ టాపిక్‌లో మనం ఇంకోసారి మనం కలిసినప్పుడు టుమారో కానీ నెక్స్ట్ మీటింగ్‌లో
మనకి ఎథికల్ ప్రోడక్ట్స్ గురించి కూడా ఎవరైనా మన మంచి డాక్టర్స్ ఉన్నారు మన టీంలో, వారి ద్వారా మీకు చెప్పించే ప్రయత్నం చేస్తాను. ఇవన్నీ కూడా ఎథికల్ ప్రోడక్ట్స్ అంటే ప్యూర్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అని చెప్పాలి. సో కాబట్టి కొంచెం మనం ఈ ప్రోడక్ట్ వాడేటప్పుడు డాక్టర్ గైడెన్స్ మేరకు వాడితే బాగుంటుంది. ఎంత డోసేజ్ తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి అని చెప్పడం కోసం ఈ ప్రోడక్ట్ ఉపయోగపడుతుంది. కాబట్టి వీటి గురించి మనం డాక్టర్స్ ద్వారా మోర్ నాలెడ్జ్ కలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, చాలా ఉన్నాయి ఇందులో కూడా 30+ ప్రోడక్ట్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి డిఫరెంట్ ఛాలెంజెస్కి అనమాట. నెక్స్ట్ ఇందులో మనకి కిట్ రూపంలో 2 దొరుకుతాయి. ఒకటి పైల్స్ కేర్ ఉంది అండ్ ఆర్థో కేర్ ఉంది. దీంట్లో పైల్స్ కేర్, ఆర్థో కేర్ 2 కిట్ రూపంలో దొరుకుతాయి. అలాగే మనకి నెక్స్ట్ వెయిట్ మేనేజ్మెంట్ కోసం కూడా కిట్ దొరుకుతుంది. షుగర్ పేషెంట్లకు కూడా కిట్ దొరుకుతుంది ప్లాంట్ ప్రోటీన్తో కలిపి. రైట్, నెక్స్ట్ మనకి పర్సనల్ కేర్, చాలా హ్యూజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి పర్సనల్ కేర్. జస్ట్ ఇమేజెస్ మాత్రమే షో చేస్తాను, ఎందుకంటే 10 రకాల సోపులు ఉన్నాయి అండ్ పేస్ట్ ఉంది, 2 రకాల పేస్ట్లు ఉన్నాయి, బ్రష్లు అవైలబుల్ ఉన్నాయి, బాంబే బ్రష్లు ఉన్నాయి, ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ ఉంది, కోకోనట్ ఆయిల్ ఉంది అండ్ బ్రహ్మి ఆమ్ల ఆయిల్ ఉంది అండ్ టాల్కమ్ పౌడర్స్ ఉన్నాయి. చాలా చాలా ప్రోడక్ట్స్ అనమాట. అలాగే నలుగు పిండి కూడా మన దగ్గర దొరుకుతుంది, అలోవెరా ఫేస్ వాష్, డిఫరెంట్ జెల్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి, చాలా ప్రోడక్ట్స్. అలాగే డ్యూయడెంట్స్, పెర్ఫ్యూమ్స్, బ్యూటీ థెరపీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. దీనికి సంబంధించి కూడా నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్న ఫేస్ వాష్ అన్ని ఆల్ బాడీకి సంబంధించి, హెయిర్కి సంబంధించి, స్కిన్కి సంబంధించి కావాల్సిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా, షాంపూలు, కుంకుమాది ఆయిల్ అండ్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. రైట్ టైం వీటి గురించి డెప్త్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మన టీంలో లేడీస్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, వారైతే ఇంకా చాలా బాగా చెప్తారు. లిప్ బామ్ కానీ, స్క్రబ్బలు కానీ, లిప్స్టిక్లు, నెయిల్ పాలిష్లు అండ్ రోజ్ వాటర్, ఇవన్నీ కూడా. రైట్, నెక్స్ట్ ఫుడ్ ఏజ్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు ప్రపంచంలో ఎక్కడైనా కల్తీ జరుగుతుందంటే ఎక్కువగా ఫుడ్లో, ముఖ్యంగా మన భారతదేశంలో, ఎస్పెషల్లీ తెలంగాణలో మనం లాస్ట్ మంత్ చూసినట్లయితే రైడ్ చేసిన మ్యాక్సిమం హోటల్స్లో అన్ని చోట్ల ఫుడ్ ఇన్స్పెక్టర్స్ రైడ్ చేసినటువంటి అన్ని హోటల్స్లో కూడా కల్తీ జరుగుతుంది. నిన్న కూడా ఒక న్యూస్ చూశాను, బట్ రైట్, ఆ న్యూస్ తర్వాత మాట్లాడుకుందాం. బట్ ఇక్కడ ఏంటంటే కల్తీ జరుగుతుంది. దీనికి రీప్లేస్ చేయడానికి మన దగ్గర జాగరి, బెల్లం, సాల్ట్, గ్రౌండ్నట్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, మ్యాంగో పిక్కెల్స్, లెమన్ పిక్కెల్, ఫ్రూట్ మిక్స్ అండ్ ప్రీమియం టీ, మసాలా టీ, డిటాక్స్ టీ, గ్రీన్ టీ, ఇన్స్టంట్ కాఫీ, జ్ఞానో కాఫీ, గ్రానులా అంటే బ్రేక్ఫాస్ట్ లాగా మనం తీసుకోవచ్చు అనమాట. అలాగే టర్మరిక్ పౌడర్, చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, ఆల్ మసాలా ఐటమ్స్ అన్నీ కూడా న్యాచురల్గా దొరుకుతున్నాయి మన దగ్గర. కల్తీ ఎక్కువ జరుగుతున్నది ఇలాంటి ప్రోడక్ట్స్లోని, కాబట్టి ఇవన్నీ కూడా ఆర్డర్ పెట్టుకొని మనం తెప్పించుకోగలిగితే అన్ని రకాల మసాలాలు కూడా దొరుకుతున్నాయి. హోమ్ కేర్ సంబంధించి కూడా ఆల్ ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి, ఇంక్లూడింగ్ 7 రకాల అగరబత్తీలు, రోజుకు ఒక స్మెల్ మంచి ఫ్లేవర్స్తో అగరబత్తీలు కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. క్లాత్ వాష్ ఉంది, పౌడర్ ఉంది అండ్ లిక్విడ్ ఉంది. అండ్ హోమ్ క్లీనింగ్, గ్రౌండ్ క్లీనింగ్ కోసం కూడా ప్రోడక్ట్ అవైలబుల్ ఉంది, డిష్ వాష్ ఉంది, గ్లాస్ వాష్ ఉంది, టాయిలెట్ క్లీనర్ అవైలబుల్, కార్ వాష్, బైక్ వాష్ అండ్ షేకర్, మనకి బ్యాగ్స్, ఈకో ఫ్రెండ్లీ బ్యాగ్స్ అవైలబుల్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా ఫ్యాషన్కి సంబంధించి, గార్మెంట్స్ సంబంధించి మన దగ్గర 4 వెరైటీస్ టీ షర్ట్స్, 5 వెరైటీస్ షర్ట్స్ అండ్ టై, సాక్స్, శారీస్ అండ్ ల్యాప్టాప్ బ్యాగ్స్, వ్యాలెట్స్, పోచెస్, ఇవన్నీ కూడా, బెల్ట్, ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. అంటే మనం బయటికి వెళ్ళేటప్పుడు ఏమేమి వస్తువులు లోపల తీసుకోవడానికి అండ్ బాహ్యంగా మేకప్ అవడానికి అన్ని ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. వీటన్నిటితో పాటు ఆర్గానిక్ బేస్లో తయారు చేసినటువంటి ఆయుర్వేదిక్ కాకుండా ఆర్గానిక్ బేస్లో మనకి పంటలు పండించడానికి, ఇన్ఆర్గానిక్లో పండించడానికి, రెండింటికి సంబంధించి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసినటువంటి అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ మన దగ్గర 15+ ఉన్నాయి. సాయిల్ కేర్, డిఫరెంట్ నేమ్స్తో ఈ ప్రోడక్ట్ అవైలబుల్ ఉన్నాయి. వీటిల్లో కూడా మంచి ఇంగ్రీడియంట్స్తో తయారు చేశారు కాబట్టి దగ్గరలో మీకు అగ్రికల్చర్ పైన ఒక సపరేట్ ప్రోగ్రామ్ కూడా నేను అరేంజ్ చేస్తాను. పర్టికులర్గా అగ్రికల్చర్ గురించి డిస్కస్ చేద్దాం ఆ రోజు. మంచి ట్రైనర్ దగ్గర మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇప్పించే ప్రయత్నం చేస్తానండి. రైట్, నెక్స్ట్ మనకి వెటర్నరీ ముందు అనుకున్నాం కదా, వెటర్నరీ సెగ్మెంట్లో కూడా మన దగ్గర 2 ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో పశువుల యొక్క మాంసం పెంచుకోవడానికి అండ్ మిల్క్ ప్రొడక్షన్, ఆ మిల్క్లో క్వాలిటీ మీన్స్ వెన్న శాతాన్ని పెంచుకోవడానికి కూడా ఈ ప్రోడక్ట్ అవైలబుల్ ఉంది. అండ్ వాటికి లివర్ టానిక్ కూడా మన దగ్గర దొరుకుతుంది అనమాట, కాల్షియం అండ్ లివర్ టానిక్, మల్టీవిటమిన్స్ లాగా. ఇదండి ఓవరాల్గా ప్రోడక్ట్ గురించి ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం. ఫైనల్గా లాస్ట్ అండ్ ఫైనల్ వెల్త్ బెనిఫిట్స్ డిస్కస్ చేద్దాం నెక్స్ట్ 10 minutesలో. రైట్, వెల్త్ ఎలా వస్తుంది? ఇలాంటి ప్రోడక్ట్స్ అన్ని బయట మార్కెట్లో ఏదో షాప్లో కొనేస్తున్నాం మనం.
ట్రెడిషనల్ షాప్లో కొంటున్నాం. లెఫ్ట్ సైడ్ చూడండి, ట్రెడిషనల్ షాప్లో మ్యానుఫ్యాక్చరర్ ఒక 40% పెట్టుకుంటాడు. మధ్యలో స్టాకిస్ట్, డిస్ట్రిబ్యూటరు, డీలరు, హోల్సేలర్, రీటైలర్, అడ్వర్టైజ్మెంట్ వీళ్ళందరి కోసం ఒక 60% ఖర్చు అవుద్ది. కన్జ్యూమర్ దగ్గరికి వచ్చేటప్పటికి 100% అవుతుంది. ఇది ఇప్పటి వరకు మార్కెట్లో జరుగుతున్న విధానం. మన దగ్గరికి వచ్చేటప్పుడు సనెజ్ కంపెనీకి ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్ ఉంటాడు. మనకు కూడా కంపెనీ 40% 100% తీసుకుంటుంది. అండ్ కన్జ్యూమర్ దగ్గరకు వచ్చేటప్పటికి 100% ప్రైసే అవుతుంది. డౌట్ ఏం లేదు. ఈ కన్జ్యూమర్ని మనం పార్ట్నర్గా తీసుకొని తనకే డిస్ట్రిబ్యూటర్షిప్ ఉచితంగా ఇస్తున్నాం. తద్వారా ఇక్కడ బయట మార్కెట్లో ఏదైతే 60% దుర్వినియోగం అవుతుందో, మధ్యవర్తులకు వెళ్తుందో, వీళ్ళని బ్రేక్ చేసి డైరెక్ట్గా మనం కన్జ్యూమర్కి ప్రోడక్ట్ సప్లై చేసే విధానాన్ని తీసుకొచ్చి కన్జ్యూమర్కే పార్ట్నర్షిప్ ఇస్తున్నాం. కాబట్టి ఈ 60%లో పార్ట్నర్ అయ్యే అవకాశం కన్జ్యూమర్కి దొరుకుతుంది. తద్వారా ఎంపవర్మెంట్ దొరుకుతుంది. కరెక్ట్ పాయింట్ ఇప్పుడే మనం డిస్కస్ చేస్తున్నాం. ఇందులో మనకు ఒక ప్లాన్ ప్రకారం మనీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఏంటి ఆ ప్లాన్ అంటే సనెజ్ ఫ్రీడమ్ ప్లాన్ పేరు మీద మనం తీసుకురావడం జరిగింది. ఇందులో 11 టైప్ ఆఫ్ ఇన్కమ్స్ మనకి ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ. రీటైల్ ప్రాఫిట్, డైరెక్ట్ సేల్స్ బోనస్, పర్ఫార్మెన్స్ బోనస్, సిల్వర్ డైరెక్టర్ బోనస్, ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్, బిజినెస్ బిల్డింగ్ బోనస్, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్, ట్రావెల్ బోనస్, కార్ బోనస్, హౌస్ బోనస్ అండ్ రాయల్టీ బోనస్. ఇందులో ఫస్ట్ ఒకటి 30% పక్కన పెట్టి రిమైనింగ్ ఆల్ కౌంట్ చేస్తే 10 ఇన్కమ్స్ కనుక కౌంట్ చేస్తే 81% ద వరల్డ్లో హైయెస్ట్ రెవెన్యూ షేర్ చేస్తున్న కంపెనీ ఒకే ఒక కంపెనీ కనపడుతుంది. ఆ కంపెనీ పేరే సనెజ్. 81% అందులో ఎలాంటి క్లిప్పింగ్లు, కటింగ్లు లేకుండా 100% అన్లిమిటెడ్గా ఈ ఇన్కమ్స్ అన్ని కూడా షేర్ చేయడానికి కంపెనీ ఇష్టపడుతుంది. ఇవి ఎలా వస్తాయి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ రిటైల్ ప్రాపర్టీ గురించి మనం మాట్లాడుకుంటే ఎంఆర్పిలో నుంచి కన్జ్యూమర్ అంటే డిస్ట్రిబ్యూటర్ అయిన ప్రతి వ్యక్తి కొనుక్కునేటప్పుడు 30% వరకు, అప్ టు 30% వరకు డిస్కౌంట్ దొరుకుతుంది. రెండోది సెకండ్ ఇన్కమ్. ఇందులోనే మనము కన్సిస్టెన్సీ చెప్పుకోవాలి, రీపర్చేజ్ చెప్పుకోవాలి. అవన్నీ తర్వాత మనం మాట్లాడుకుందాం. రీటైల్ ప్రాఫిట్లోనే అవన్నీ దొరుకుతాయి. 10% ఫ్రీ ప్రోడక్ట్ దొరుకుతుంది ఎవ్రీ మంత్. 24వ తారీఖు కొనే వాళ్ళకి, సెకండ్ మంత్ నుంచి 15వ తారీఖు లోపల కొనే వాళ్ళకి కన్సిస్టెన్సీ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. లాస్ట్లో అది మీకు వీలైతే చూపెడతాను. సెకండ్ ఇన్కమ్ డైరెక్ట్ సేల్స్ బోనస్. ఈ సెకండ్ ఇన్కమ్ నుంచి మనకు ఈ మంత్ చేసే టర్నోవర్ పైన నెక్స్ట్ మంత్ 5వ తారీఖు మన అకౌంట్లోకి మనీ ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. ఈ ఇన్కమ్ ఎలా వస్తుంది అంటే, మీరు ఎవరినైనా కొత్త వారిని కన్విన్స్ చేసి ఈ బిజినెస్లోకి తీసుకొచ్చి వాళ్ళకు మీరు హెల్ప్ చేస్తున్నందుకు గాను మన పీవీని బేస్ చేసుకొని ఇక్కడ ఇన్కమ్ జనరేట్ చేయడం జరుగుతుంది. సెకండ్ ఇన్కమ్ నుంచి పీవీ ఎలా వస్తుంది అంటే, ఆవరేజ్గా ప్రతి ₹2కు ఒక పీవీ ఇవ్వడం జరుగుతుంది. ఆవరేజ్గా డిపెండ్ ఆన్ ప్రోడక్ట్ని బట్టి అప్ టు 73% వరకు పీవీ ఇస్తున్నారు మనకి. బట్ డిపెండ్ ఆన్ ప్రోడక్ట్ ఆవరేజ్గా ₹2 ఒక పీవీ వస్తుంది. పీవీ మీన్స్ పర్చేజ్ వాల్యూమ్ అని గుర్తుపెట్టుకోండి, ఈజీగా అర్థమైపోద్ది. ఈ పీవీని బట్టి మీరు కొత్త వ్యక్తిని ఎవరినైనా తీసుకొచ్చినప్పుడు 1250 పీవీతో తీసుకొస్తే మీకు దాదాపు ₹100 పైన డైరెక్ట్ సేల్స్ బోనస్ రావడం జరుగుతుంది. ₹100 పైన మీరు ఎంతమందినైనా తీసుకురావచ్చు. డైరెక్ట్గా తీసుకొచ్చిన వస్తుంది. ఒకవేళ మీకు మీ డౌన్ టీంలో మీ టీమ్ మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కింద కన్నా మీరు స్పాన్సర్ చేసినప్పుడు డైరెక్ట్ సేల్స్ బోనస్ ఐడి మీది మెన్షన్ చేస్తే ఆ ఇన్కమ్ మీకే రావడం జరుగుతుంది. సో కాబట్టి డైరెక్ట్గానే తీసుకోవచ్చు, ఇండైరెక్ట్గానే తీసుకోవచ్చు. ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని అన్లిమిటెడ్ ఇన్కమ్ ఎర్న్ చేయడానికి అవకాశం ఉంది. డైరెక్ట్ స్పాన్సరింగ్స్ పెంచండి. తద్వారా మీరు మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. ఫస్ట్ మంత్ ఇన్కమ్ మీకు బిజినెస్లో నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి, పాకెట్ ఖర్చులకి బాగా ఉపయోగపడతారు. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ బోనస్. పాయింట్స్ని బేస్ చేసుకొని పర్ఫార్మెన్స్ బోనస్ ఇవ్వడం జరుగుతుంది. దట్ మీన్స్ ఎలా ఇస్తారంటే, ఇక్కడ జస్ట్ బిగినర్స్ అందరూ కూడా 4%లో ఉంటారు. డిస్ట్రిబ్యూటర్స్ అనే లెవెల్ ఇచ్చేస్తారు. ఎవరైతే 6001 పీవీ గ్రూప్ ద్వారా కానీ సింగిల్గా కానీ కంప్లీట్ చేస్తారో వాళ్ళని అసిస్టెంట్ డిస్ట్రిబ్యూటర్ అని పిలుస్తాం. 6% లెవెల్కి వచ్చేస్తాం. 15,000 ఒక్క పీవీ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళని సూపర్ డిస్ట్రిబ్యూటర్ అంటాం. 8%కి వచ్చేస్తాం. అంటే ఇదివరకు చేసిన పీవీ అంతా కలుపుకొని లెవెల్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ 25,000 ఒక్క పీవీ కంప్లీట్ చేసిన వాళ్ళని బ్రాంచ్ డిస్ట్రిబ్యూటర్ అంటాం. 10% లెవెల్. సిల్వర్ డైరెక్టర్ అంటాము. 80,000 ఒక్క పీవీ కంప్లీట్ చేసిన వాళ్ళని డైరెక్ట్గా 12% వచ్చేస్తారు వీళ్ళు. 20,000 ఒక్క పీవీ ఎప్పుడైతే మీరు కంప్లీట్ చేస్తారో అప్పుడు 12%. 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు అన్లిమిటెడ్ టైంలో ఎప్పుడైనా చేయొచ్చు. బట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఒక పాయింట్ మాట్లాడుకుందాం. ఎవరైతే అదే నెలలో స్పాన్సర్ అయిన మంత్లో కానీ ఎనీ 1 క్యాలెండర్ మంత్ మీరు ఎప్పుడైనా జాయిన్ అవ్వండి, ఒక క్యాలెండర్ మంత్లో ప్రైమ్ సిల్వర్ డైరెక్టర్ అవ్వడానికి అవకాశం ఉంది విత్ 50,000 పీవీ. ఇది కూడా టీం ద్వారా.
ఎంటైర్ టీం అంతా కలిపి 50,000 పీవీ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి డైరెక్ట్గా ప్రైమ్ సిల్వర్ డైరెక్టర్ అయిపోవచ్చు, 12% రీచ్ అయిపోవచ్చు. ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి. మెజారిటీ పీపుల్ ఇలానే ఉపయోగించుకుంటున్నారు మన వాళ్ళు. నెక్స్ట్ మనం సిల్వర్ డైరెక్టర్ బోనస్ 2%లో షేర్ ఇస్తారు. ఒక్కసారి సిల్వర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ యాక్టివ్గా ఉంటే ఎవ్రీ మంత్ సిల్వర్ డైరెక్టర్ బోనస్ తీసుకోవచ్చు, 2%లో షేర్. నెక్స్ట్ ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్ 10% వస్తుంది అనమాట. 10% అంటే మీ ఫ్రంట్ లైన్లో మీ ఫ్రెండ్, మీ రిలేటివ్, నేబర్ను తీసుకొచ్చి అతనికి మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు, సర్వీస్ చేస్తూ ఉంటారు, గైడ్ చేస్తూ ఉంటారు. అతని ఇన్కమ్ 10,000 క్రాస్ అయితే మీకు 10% కంపెనీ ఇస్తుంది. కోర్స్ మీ ఫ్రెండ్ వచ్చాడు ₹1,00,000 ఇన్కమ్ తీసుకుంటున్నాడు, మీకు 10,000 వస్తుంది. అతను 2,00,000 తీసుకుంటున్నాడు, మీకు 20,000 వస్తుంది. ఇది సింగిల్ లైన్లో కూడా తీసుకోవచ్చండి. సింగిల్ లైన్లో కూడా ఈ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఒక అద్భుతమైన ఆపర్చునిటీ. కాబట్టి మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, నైబర్స్ ఎవరైనా కానీ ఎనీ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో ఉండి ఇన్కమ్ పరంగా స్ట్రగుల్ అవుతుంటే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తే విన్ విన్. అతను గెలుస్తాడు, మీరు కూడా గెలుస్తారు. సో కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. నెక్స్ట్ 6th ఇన్కమ్ మనం మాట్లాడుకుంటే బిజినెస్ బిల్డింగ్ బోనస్ 19%లో షేర్ ఇవ్వడం జరుగుతుంది. మీ టీంలో ఒక్క సిల్వర్ డైరెక్టర్ వస్తే చాలు. రైట్. నెక్స్ట్ ఇన్కమ్ మనము లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 23%లో షేర్ ఇవ్వడం జరుగుతుంది. మీరు తీసుకొచ్చిన ఆ సిల్వర్ డైరెక్టర్ లీడర్ అయితే డన్. నెక్స్ట్ ట్రావెల్ బోనస్. మీరు గోల్డ్ డైరెక్టర్ అనే లెవెల్ అచీవ్ చేయాలి. ఇంతకుముందు మనం మాట్లాడుకున్న పెరల్ అనమాట. పెరల్ డైరెక్టర్ అయితే మనకి 2 ఇన్కమ్స్, దట్ మీన్స్ ఏమేమి వస్తాయంటే బిజినెస్ బిల్డింగ్ బోనస్, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ వచ్చేస్తాయి. అండ్ గోల్డ్ డైరెక్టర్ మీన్స్ 3 లైన్స్లో అచీవర్స్ అని తీసుకొస్తే గోల్డ్ డైరెక్టర్ అయిపోతాం. వెంటనే మనకు ట్రావెల్ బోనస్ కూడా స్టార్ట్ అయిపోతుంది, అన్లిమిటెడ్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ 4 లైన్స్లో అచీవర్స్ వచ్చి ఈచ్ లైన్ నుంచి 50,000 పీవీ తీసుకొస్తే కార్ బోనస్కి ఎలిజిబుల్ అయిపోతాం. 4%లో మనకి షేర్ రావడం జరుగుతుంది. ఇది కూడా అన్లిమిటెడ్ ఇన్కమ్ ఫస్ట్ మంత్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ మాట్లాడుకునే ముందు హౌస్ బోనస్. హౌస్ బోనస్ 4%లో షేర్ ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ 4 లైన్స్ నుంచి అచీవర్స్ అని తీసుకొచ్చి వాళ్ళని లీడర్స్గా తయారు చేసే క్రమంలో మనకి హౌస్ బోనస్ కూడా వచ్చేస్తుంది. లాస్ట్ ఇన్కమ్ బట్ హైయెస్ట్ ఇన్కమ్ రాయల్టీ బోనస్. ఎవరైతే కంపెనీ ద్వారా లాంగ్ లాస్టింగ్ నిలబడి స్టిక్ అయ్యి మిలియనియర్ క్లబ్ అచీవ్ చేస్తే అలాంటి వాళ్ళకి కంపెనీ రాయల్టీ బోనస్ కూడా ఇస్తుంది. ఇప్పటికే 25 మంది పైగా ఎలిజిబుల్ అయిపోయారు. మన సౌత్ ఇండియా నుంచి కూడా ఎలిజిబిలిటీ స్టార్ట్ అయిపోయింది. సో కాబట్టి నెక్స్ట్ లిస్ట్లో మీ పేరే రావాలి. సో ప్లాన్ చేయండి. రైట్. ఇట్ ఈస్ ఏ క్యుములేటివ్ ప్లాన్ అండి. ఓన్లీ ప్రమోషన్స్, నో డిమోషన్స్. మన పీవీ ఎప్పుడు జీరో కాదు. రీక్వాలిఫికేషన్ కోసం మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయక్కర్లేదు, రెన్యువల్ చేయాల్సిన అవసరం లేదు. లైఫ్ టైం ఐడి నెంబర్ ఉంటుంది. లైఫ్ టైమే కాదు, నెక్స్ట్ జనరేషన్కి నామినేషన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అంటే మీరు ఎన్నిసార్లు అయినా మీ నామినీకి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అంటే 3 జనరేషన్స్ అని చెప్తూ ఉంటారు కొంతమంది, అలా కాదు. సో 4 జనరేషన్స్ అయినా 5 జనరేషన్స్ అయినా కంపెనీ ఇస్తుంది. నామినేషన్ ఫెసిలిటీ ఉంది కాబట్టి అన్లిమిటెడ్గా ఎర్న్ చేయడానికి అవకాశాలు ఈ కంపెనీలో ఉన్నాయి. ఇట్స్ ఏ జనరేషన్ ప్లాన్. రైట్. ఈ బిజినెస్ని మీరు 3 రకాలుగా స్టార్ట్ చేయొచ్చు. ఒకటి కస్టమర్గా ఉండిపోవచ్చు, లేదా డిస్ట్రిబ్యూటర్గా స్టార్ట్ చేయొచ్చు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు అన్ని ఇన్కమ్స్ తీసుకోవాలనుకుంటే, లేదు కొన్ని ఆదాయాలు చాలనుకుంటే రీటైలింగ్ చేసుకుంటూ కూడా మీరు డబ్బు సంపాదించవచ్చు. 3 మార్గాలు ఉన్నాయి. మీకు ఏది అనుకూలంగా ఉంటే అది ప్లాన్ చేయండి. బయట కొనుక్కునే బదులు ఇక్కడ కొనుక్కుంటే మనకి బెనిఫిట్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. బయట షాప్కి ఈ షాప్కి డిఫరెన్స్ కొంత నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఇక్కడ కొనుక్కోవడం వల్ల మనకు డిస్కౌంట్ వస్తుంది, కన్సిస్టెన్సీ ఆఫర్ వస్తుంది, కెరీర్ ఆపర్చునిటీ వస్తుంది, ఇంకొకరికి షేర్ చేసేటువంటి ఆపర్చునిటీ కూడా మనకు దొరుకుతుంది. షాప్ చేంజ్ చేసుకుంటే లైఫ్ చేంజ్ అవుతుంది అనమాట. దీనికోసం మీరు ఎవరికి హెల్ప్ చెయ్యొచ్చు అని చెప్పని మనం మాట్లాడుకుంటే, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి టార్గెట్, వాళ్ళకి కూడా హెల్ప్ చేయొచ్చు. డయాబెటీస్ వాళ్ళు, కాన్స్టిపేషన్, ఆర్థరైటిస్, అసిడిటీ, స్కిన్ ప్రాబ్లమ్స్, లేడీస్ హెల్త్ ప్రాబ్లమ్స్, చైల్డ్ హెల్త్ ప్రాబ్లమ్స్, హార్ట్ డిసీజెస్, క్యాన్సర్, ఇలాంటి వాళ్ళందరూ కూడా మీ దగ్గరలో మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, నేబర్స్లో ఉంటే, ఫ్యామిలీ మెంబర్స్లో ఉంటే వాళ్ళకి ఈ ప్రోడక్ట్ మీరు హ్యాపీగా రికమెండ్ చేసి విన్ విన్ సిచ్యువేషన్ తీసుకురావచ్చు. అలాగే రైతులకు కూడా ఈ ప్రోడక్ట్ రికమెండ్ చేసి మంచి బిజినెస్ని మీరు బిల్డ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. రైట్. మన కన్జ్యూమర్గా ఉంటే మాత్రం 4 బెనిఫిట్స్ వస్తాయి. కన్జ్యూమర్కి, ఓన్లీ కన్జ్యూమర్ 30% వరకు డిస్కౌంట్ అండ్ ఫ్రీ ప్రోడక్ట్ అప్ టు 12%, కన్సిస్టెన్సీ ఆఫర్, క్యాష్ బ్యాక్ అప్ టు 12%. సో కన్సిస్టెన్సీ ఆఫర్ ఎలా ఉంటుంది ఏంటి అనే విషయాలు నెక్స్ట్ మనం కలిసినప్పుడు అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఓవరాల్గా కన్సిస్టెన్సీ గురించి చెప్పాలంటే ఇక్కడ మనకి 8 రకాల కన్సిస్టెన్సీలు ఉన్నాయి.
1100 PV, 2500 PV, 5000 PV, 7500, 15,000, 25,000, 50,000, 70,000 డిఫరెంట్ కన్సిస్టెన్సీలు ఉన్నాయి. ఉదాహరణకి 1100 PV 4 నెలలు మీరు కొనుక్కుంటే మీన్స్ 2000 నుంచి 2500 వరకు అవ్వచ్చు. 4 నెలలు కొన్నందుకు మీకు ప్రోడక్ట్ వస్తుంది, ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది, మళ్ళీ మీకు 2200 ప్రోడక్ట్ ఫ్రీగా వస్తుంది. దీనికి సంబంధించి మోర్ ఇన్ఫర్మేషన్ ఈరోజు ఎవరైతే మీరు అటెండ్ అయ్యారు కదా, ఎవరైతే మీకు లింక్ షేర్ చేశారో వారిని అడిగితే ఇంకొంచెం డీటెయిల్గా ఇంకొంచెం డెప్త్గా మీకు క్లారిటీ ఇస్తారు. ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. రైట్. సో కార్నర్ ఉంది మన దగ్గర, డిఫరెంట్ బాస్కెట్ ఉంది, డిఫరెంట్ సెగ్మెంట్స్లో మీ అవసరాన్ని బట్టి మీ ఫ్యామిలీ సైజుని బట్టి మీరు ప్రోడక్ట్ ప్లాన్ చేసుకోవచ్చు అండి. తద్వారా మీరు 40 to 50% వరకు ఎక్స్ట్రా బెనిఫిట్ పొందేదానికి అవకాశం ఉంటుంది. రైట్. ఇవన్నీ కూడా నెక్స్ట్ టైం కలిసినప్పుడు ఇన్డెప్త్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే సమయం లేదు కాబట్టి ఈరోజు ఇక్కడితో స్కిప్ చేద్దాం, ఎండ్ చేద్దాం అన్నటువంటిది నా ఒపీనియన్. సో ఓవరాల్గా ప్లాన్ అయితే కంప్లీట్ చేయగలిగాము. 11 టైప్ ఆఫ్ ఇన్కమ్స్ అయితే మీకు షేర్ చేశాను. ఇది ఈరోజు CEO. బట్ ఇందులో ప్రయోజనం పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, సక్సెస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనే విషయం మాట్లాడుకుంటే చూడండి. చిన్న చిన్న స్థాయి నుంచి వచ్చి పెద్దగా ఎదుగుతున్నటువంటి వాళ్ళు 1,00,000 పైన ఆదాయం సంపాదిస్తున్న వాళ్ళది కొంతమంది డేటా నా దగ్గర అవైలబుల్ ఉంది. ఇది లాస్ట్ 3 months బ్యాక్, 3 నెలల క్రితం రిపోర్ట్ నా దగ్గర ఉంది. ఇందులో మనం చూస్తే సౌత్ ఇండియా నుంచి ఈ పేజీలోనే ఇద్దరు కనపడుతున్నారు చూడండి మీరు. మన విఘ్నేశ్వన్ అంటే సందీప్ కుమార్ రాయ్ అనే పేరుతో ఉంటాడు, తన ఫోటో మీకు చూస్తున్నారు. అండ్ మిస్టర్ బాలరాజ్, విశ్వన్ బాలరాజ్ ప్రేమ్ అని ఇతను కూడా మనకి ఇద్దరు ఉన్నారు. ఈ ఇద్దరిలో మనకి బాలరాజ్ గారు ఆల్రెడీ కారు కూడా పర్చేజ్ చేశారు కార్ బోనస్ ద్వారా. విఘ్నేశ్వర్ గారు ఆల్రెడీ హౌస్ బోనస్ కూడా అచీవ్ చేశారు. సో రైట్, ఇద్దరు లీడర్స్ ఈ పేజీలో చూస్తున్నాం. అలాగే నెక్స్ట్ పేజీలో కూడా మనం చూడొచ్చు సమ్ మోర్ సక్సెస్ అయినటువంటి వ్యక్తుల్ని. అలా చూసుకుంటూ వెళ్దాం, ప్రయత్నం చేద్దాం. మీకు ఎవరైనా ఉన్నారా మన వాళ్ళు అంటే సౌత్ ఇండియా నుంచి వాళ్ళని పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. రైట్. అలాగే మనం మాట్లాడుకుంటే నెక్స్ట్ పేజీ మిస్ అయిందేమో మేబీ. రైట్, కరుణాకర్ గారు వరకు వచ్చామా? ఎస్. ఇక్కడ చూడండి ఈ పేజీలో ఇద్దరు ఉన్నారు, మన భైరవ కృష్ణ గారు ఉన్నారు అండ్ జిఆర్ఎల్ నరసింహారావు గారు ఉన్నారు. ఇద్దరు కూడా ఈ పేజీలో కనపడుతున్నారు. ఎంటైర్ ప్రతి పేజీలోన ఒకరు లేదా ఇద్దరు మన లీడర్స్ అవైలబుల్ ఉన్నారు. ఇక్కడ మన ఈ పేజీలో కూడా మీరు గమనించినట్లయితే కరుణాకర్ గారు వచ్చేస్తున్నారు. రైట్. ఇక్కడ కరుణాకర్ గారిని చూడొచ్చు మీరు, అరౌండ్ 2 lakhs ప్లస్ ఇన్కమ్ తీసుకున్నటువంటి వ్యక్తి. నెక్స్ట్ మనం అమర్ రెడ్డి గారిని కూడా చూడొచ్చు ఈ పేజీలో. రైట్. అలాగే ఇంకా ముందుకెళ్తే ఇంకా సమ్మోర్ లీడర్స్ డేటా నా దగ్గర లేదండి. సో ఉన్న వాళ్ళే మాత్రమే మీకు డిస్ప్లే చేస్తున్నాను. రైట్. ఈ పేజీలో చూస్తే 4 ఉన్నారు, అందులో నేను కూడా ఉన్నాను. అప్పటికి ఈ లిస్ట్ తయారు చేసేటప్పటికి నా ఇన్కమ్ 42 lakhs ఉంది, హైయెస్ట్ ఇన్కమ్ 5 lakhs ఉంది. సో దీన్ని అప్డేటెడ్ చేస్తే లాస్ట్ మంత్ వచ్చిన ఇన్కమ్తో క్యాలిక్యులేట్ చేస్తే ఇప్పటి వరకు 50 lakhs తీసుకోగలిగాను. రీసెంట్లీ మిలీనియర్ క్లబ్ అచీవ్ చేయడం జరిగింది. అండ్ రాయల్టీ బోనస్ కూడా నెక్స్ట్ మంత్ నుంచి యాడ్ కాబోతుంది. రైట్. సో ఇదండి బ్రీఫ్గా. ఇంకా చాలామంది అంతకు మించి ఇన్కమ్ తీసుకుంటున్నటువంటి లీడర్స్ని కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈవెన్ లేడీస్ కూడా చాలామంది రాయల్టీ బోనస్ అచీవ్ చేసేసిన వాళ్ళు ఉన్నారు. రైట్. సో ఇక్కడ మీరు చూస్తే కన్నా టాప్ ఇన్కమ్ అచీవర్స్ని ఒక ఇద్దరు ముగ్గురిని మనం గమనించినట్లయితే తుషార్ భోస్లే 6 లక్షల పైన ఇన్కమ్ తీస్తున్నారు. అండ్ అమూల్ ప్రకాష్ గారు 8 lakhs తీస్తున్నారు. మేడం సవిత గారు 16 lakhs ఇన్కమ్ రీచ్ అయ్యారు. అండ్ మిస్టర్ అశోక్ తొడమల్ గారు డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ హిస్టరీలో ఫాస్ట్గా గ్రో అవుతూ సర్వీస్ చేస్తూ సపోర్ట్ చేస్తున్న మన స్పాన్సర్, మన అప్లైన్, మన మెంటర్, కోచ్ అన్నీ అని చెప్పాలి. ఇప్పటి వరకు 10 కోట్ల పైగా ఈ కంపెనీ నుంచి ఇన్కమ్ తీసుకున్నారు. హైయెస్ట్ ఇన్కమ్ 46 lakhs తీశారనమాట. సో ఇలా ఈవెంట్స్ ఉంటాయండి. దగ్గరలో మనకు నెక్స్ట్ మంత్ కూడా మనకు ఎక్స్ట్రాడినరీ ప్రోగ్రామ్ మనం హైదరాబాద్లో చేసుకోబోతున్నాం. RTP రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. బిఫోర్ దట్ దీనికి అచీవ్మెంట్ కావాల్సినవన్నీ కూడా మీరు ఏర్పాటు చేసుకోండి. నెక్స్ట్ ఈవెంట్లో మనం కలుద్దాం. అశోక్ తడ్మల్ గారి ద్వారా నేర్చుకునే అవకాశం కూడా మనకు దొరకబోతుంది. ఆల్రెడీ కార్ తీసుకున్న వాళ్ళని ఇక్కడ మీరు చూస్తున్నారు. రైట్. చాలామంది కార్ తీసుకున్నారు. బెంజలు తీసుకున్న వాళ్ళు కూడా మెజారిటీ పీపుల్ ఉన్నారు. రైట్. మేము ఇంకా డెప్త్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు మొత్తం ఓవరాల్గా సబ్జెక్ట్ కవర్ చేయాలన్న ఉద్దేశంతో సండే కాబట్టి సో మీకు సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధపడ్డాం. 1 hour నియర్ రీచ్ అవుతున్నాం కాబట్టి ఎథికల్ సక్సెస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇండియా మనకు సపోర్ట్ చేయడానికి, సర్వీస్ చేయడానికి, గైడ్ చేయడానికి, మెంటర్షిప్ ఇవ్వడానికి ఒక సిలబస్ని తయారు చేసి మన ముందుకు తీసుకొస్తుంది. దీంతో పాటు తెలుగులో మీకు రైట్ సర్వీస్ ఇవ్వడం కోసం బ్రేవ్కి లీడ్స్ అనే ఇన్స్టిట్యూషన్ అనే పేరు మీద మనము ఆ బ్రేవ్కి అనేటువంటి ఇన్స్టిట్యూషన్ ద్వారా తెలుగులో మీకు ఈ సబ్జెక్ట్ అంతా కూడా అందజేయడానికి ఇష్టపడుతున్నాం. రైట్. మీరు ఈ 2 ఛానల్స్ని అప్డేట్ కోసం, మీరు రెగ్యులర్ న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ESESI
అన్నటువంటిది మన అశోక్ తొడమల్ గారి ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటుంది. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బ్రేవ్ కీ అన్నటువంటి మన ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా టైం టు టైం మీకు అప్డేట్స్ దొరుకుతూ ఉంటాయి. రైట్. నెక్స్ట్ ఈ బిజినెస్ని చేయడానికి టూల్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. హ్యాపీగా మీరు ఈ బిజినెస్లకి రండి. మీకు మేము సర్వీస్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, అలాగే యూట్యూబ్ ఛానల్ డీటెయిల్స్ కూడా మీరు చూడండి. ఈఎస్ఐఎస్ఐ యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇక్కడ బ్రేవ్ కీ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ ఉంది. అశోక్ తడ్మల్ గారి గురించి ఇంకో మోర్ ఇన్ఫర్మేషన్ మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకు సనెత్ని సెలెక్ట్ చేసుకోవాలి అనడానికి లాస్ట్ 2-3 పాయింట్స్ మాట్లాడేసి కంప్లీట్ చేద్దాం. హైయెస్ట్ రెవెన్యూ షేర్ పీవీ 81% ఇస్తున్నాం. హైయెస్ట్ పీవీ 73% వరకు ఇస్తున్నాం. అన్లిమిటెడ్ కార్ బోనస్, అన్లిమిటెడ్ హౌస్ బోనస్ ఇస్తున్నాం. వీటన్నిటికి మించి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎడ్యుకేషన్ సిస్టమ్ సక్సెస్ఫుల్గా మన దగ్గర ఉంది. రైట్. ఇదండి ఈరోజు మనం మీతో షేర్ చేయాలనుకున్న విషయాన్ని. ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఇండియన్ అయ్యి ఉండి, భారతీయులు అయ్యి ఉండి, బీ ఇండియన్, బై ఇండియన్, సేవ్ ఇండియన్, సర్వ్ ఇండియన్ అని భారతీయుడిగా పుట్టి గర్వపడుతూ మన ఇండియన్ కరెన్సీ వాల్యూని, రూపాయి వాల్యూని పెంచాలన్న ఆలోచన ఉన్న ప్రతి పౌరుడికి అవకాశం ఉంది. మీరు ఉపయోగించుకోండి. లెట్ స్టార్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వారిని అడగండి. వారి ద్వారా లింక్ షేర్ చేసుకొని అప్లికేషన్ ఫిల్ చేసి ఆధార్, పాన్, బ్యాంక్ అకౌంట్ అప్డేట్ చేసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బిజినెస్ స్టార్ట్ చేయండి. ఈ మంత్ ఎండింగ్కి మీరు ఒక మంచి లెవెల్ అచీవ్ చేయబోతారు. దానికి కావాల్సిన సర్వీస్, సపోర్ట్, గైడెన్స్ మేము ఇస్తాం. నువ్వు నేను కలిస్తే మనమవుతాం, మనం కలిస్తే జనమవుతాం, జనం కలిస్తే ప్రభంజనాన్ని మనం క్రియేట్ చేయొచ్చు అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ సబ్జెక్ట్ని ఇక్కడితో మనం ఎండ్ చేద్దాం. రైట్. మిగతా విషయాలన్నీ కూడా నేరుగా మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను నేను. సో మనం